మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అంట అని ఎందుకు అంటున్నానంటే, మనకి ఏదైనా స్పెషల్ డే అప్పుడే మనకి హెల్త్ అంతా గుర్తొస్తుంది, లేకపోతే August 15 అంటే దేశభక్తి ఉప్పొంగుతుంది అనమాట ఆ రోజుకి. సో అసలు యోగా ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు స్పెషల్గా ఒక ఇంటర్నేషనల్ యోగా డేని స్పెసిఫిక్గా పెట్టారు అంటే, మన జీవన శైలిలో ఉండే యోగాని మనం మర్చిపోయామా? ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో 108 సూర్య నమస్కారాల్లో వరల్డ్ రికార్డ్ హోల్డర్, అలాగే గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ కూడా. సో యోగా ట్రైనర్, యోగా మాస్టర్, అలాగే న్యూట్రిషనిస్ట్ వసంతలక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. మీకు కూడా, ప్రేక్షకులకి అందరికీ కూడాను అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే. సో పండుగలు జరుపుకుంటాం మనం, దీపావళి, సంక్రాంతి, దసరా అని చెప్పి. అంటే ఆ రోజు ఒక పర్టికులారిటీ ఉంది, ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాము, పర్టికులర్గా ఆ రోజే ఎందుకు జరుపుకుంటున్నామని. సో యోగా అనేది డైలీ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఒక పర్టికులర్ డే అనేది పెట్టారు అంటే సంథింగ్ అక్కడ ఏదో ఉంది. సో ఏంటి బిహైండ్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే అని ఒకటి పెట్టడంలో ఉద్దేశం ఏంటి అసలు? ఎస్ మా, చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు. 10 years బ్యాక్ యోగా డే అనేది లేదు. ఇది మనకు 11th యోగా డే అనమాట. నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ పిఎం నరేంద్ర మోడీ గారు, నిజంగానే మనం ఒక ప్రియతమాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాతనే ఈ యోగా డే కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఇంటర్నేషనల్ సభలలో ఆయన యుఎన్ఏలో 2014లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. మన భారతదేశంలో పుట్టిన యోగా యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు తెలుసుకుని యోగా చేస్తున్నాయి. మిగతా దేశాలన్నీ బాగా తెలుసుకోవాలి, ఈ యోగాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యమైన దేశము అంటే ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటుంది. మన బలము, శక్తి మన ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది కదా. సో ఇలా మనం ముందుకెళ్ళాలి అంటే యోగా చాలా ఉపయోగపడుతుంది అని మోడీ గారికి పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయన ప్రతిరోజు యోగ సాధన చేస్తారు. ఇప్పుడు గొప్ప గొప్ప నాయకులందరినీ తీసుకోండి, వాళ్ళు చాలా ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎగ్జాంపుల్ మన చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, ఆయన అంత పెద్ద 7-10 వయసులో కూడా ఎంత ఎనర్జెటిక్గా వర్క్ చేస్తారు, ప్రతిరోజు యోగ సాధన చేస్తారు. మోడీజీ కూడా అంతే, అలానే. సో యోగా విలువని గుర్తించారు. మరుగున పడిపోయిన మన సనాతన ధర్మం మనకు అందించిన మన సాంప్రదాయం, సంస్కృతి సాంప్రదాయం, భారతదేశం యొక్క గొప్ప సంపద యోగా. ఇది అట్టడుగున ఉండిపోయింది. దీన్ని మోడరేషన్లో చాలా దేశాలు రకరకాల ఎక్సర్సైజెస్ రూపంలో ఏదో ఒక రకంగా సాధన చేస్తున్నారు. మన దేశంలో అంత ప్రాచుర్యంలోకి రాకుండా ఉండింది. ఎలాగైనా సరే ఈ యోగాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మన దేశాన్ని చాలా ఆరోగ్యకరమైన దేశంగా మార్చుకోవాలి అని మోడీ గారికి అనిపించింది. 2014లో యుఎన్ఏలో ప్రతిపాదన చేయడం జరిగింది. చాలా వరకు దేశాలన్నీ యాక్సెప్ట్ చేశాయి. 2015 జూన్ 21 నుంచి యోగా డేని జరుపుకోవడం జరిగింది. అంతర్జాతీయ యోగా డే అంటే ప్రపంచం మొత్తం జరుపుకుంటారు. ఇప్పుడు పండుగలు ఉన్నాయనుకోమా, కొన్ని పండుగలు కొన్ని దేశాలకు మాత్రమే ఉంటాయి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఉంటాయి. అలా కాకుండా అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి మొదలు పెడితే యోగా అవేర్నెస్ పెంచాలి. యోగా ప్రతిరోజు సాధన చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ప్రపంచానికి తెలియచేయాలి అని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొదలు పెట్టారు. 21 జూన్ని మొదలు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మనము ఏదైనా ఒక పని మొదలు పెట్టామనుకో, మీరు ప్రతిరోజు చేయాలి అంటే ఫస్ట్ 1 రోజు చేసి, 2 రోజులు చేసి, 3 రోజులు చేసి ఆపేశారనుకోండి, దాని మీద ఇంక ఇంట్రెస్ట్ ఉండదు. 21 రోజులు ఖచ్చితంగా ఏ పనైనా చేసి చూడండి, అది మన లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోతుంది. ఇక మళ్ళీ మనం మార్చుకోలేం. నిద్ర లేవడమే కావచ్చు, ఎర్లీ మార్నింగ్ 5కి నిద్ర లేవాలని ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ఎప్పుడు 8కి నిద్ర లేచేవాళ్ళనుకోండి, ఒక 21 days మీరు ఎంత కష్టమైనా సరే చేసి చూడండి,
22nd డే మైండ్ అలారం అవుతుంది. అది ఒక రీజన్. పాజిటివ్ వైబ్ 21. ఇంకొకటి ఏంటంటే జూన్ 21న డే లాంగ్ ఎక్కువ ఉంటుంది. సూర్య శక్తి అనేది ప్రపంచమంతటా చాలా ఎక్కువగా ఉంటుంది. 21 జూన్ 21 రోజున, ఆ రోజున మనకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఏ పనైనా చక్కగా చేసుకోగలుగుతాం. అది ఒక పాజిటివ్ సైన్. అందుకని జూన్ 21 రోజునే మనము యోగా డే చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన సూర్యశక్తిని మనము ఆహ్వానించినట్లు ఉంటుంది అని చెప్పి ఆ రోజును పెట్టారనమాట. ఇంకొకటి ఏంటంటే సంధికాలం అంటారు. మనకు సమ్మర్ వెళ్ళిపోయి ఇంకా వర్షాకాలం మొదలవుతుంది. ఆ సంధికాలం మనం ఏదైనా ఒక పని చేయాలంటే, శరీరం అడాప్ట్ చేసుకోవాలంటే సంధికాలాల్లో చేయాలి. చాలా మంచి సమయం అన్నమాట. ఈ జూన్లో ఈ సంధికాలం కూడా ఈ రోజు వస్తుంది. ఇక్కడ నుంచి మనకు వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయి చూడండి. సో ఇక్కడ నుంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే కంపల్సరీ మనకి ఆరోగ్యకరమైన సాధనలు అవసరం. అది యోగాతో మొదలు పెడితే బాగుంటుంది. అందుకని ఇన్ని ప్రత్యేకతలతో కూడినది యోగా దినోత్సవం జూన్ 21 రోజున. ఓకే మ్యామ్, అసలు యోగా అంటే చాలా మందికి డౌట్స్ ఏంటంటే, యోగానా సన్నగా ఉన్న వాళ్ళు చేయాలి, లావుగా ఉన్న వాళ్ళు మేము ఎక్కడ చేయం యోగానా అంటూ ఉంటారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఎవరెవరు యోగా చేయొచ్చు? యోగా అంటే ఏంటి అసలు? అంటే ఒక ఆసనం వేయడము లేకపోతే ఇంకేదో చేయడము అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అసలు యోగా అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి ఎవరైనా సరే? యోగా అంటే మనకు సంస్కృత ధాతువు నుంచి వచ్చిన పదం ఏంటి అంటే యుజ్యతే అనేన ఇతి యోగ, కలపడం యోగా. ఇప్పుడు అంతర్జాతీయ దినోత్సవం పెట్టుకున్నాం కదా. ప్రపంచ దేశాల మధ్య సంధి, సఖ్యత, కోఆర్డినేషన్ బాగా ఉండాలి అని యోగాను పెట్టారు. కలయిక. ప్రపంచ దేశాల శాంతియే కదా అందరం కోరుకునేది. అవును. సో యోగా అంటే కలయిక, శాంతి. ఇక్కడ మనం ఫిజికల్ లెవెల్లో వచ్చామనుకో, అది మన స్పిరిచువల్ లెవెల్లో మనకు శరీరాన్ని మనస్సుతో కలపడం, మనస్సుని ఆత్మతో కలపడం, ఆత్మని పరమాత్మతో కలపడం. ఇది స్పిరిచువల్ లెవెల్లో. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మన ఆధునిక ప్రపంచంలో మనకు అన్నింటికి సైంటిఫిక్ ప్రూఫ్స్ కావాలి. సైంటిఫిక్ గా ఆలోచిస్తాం. అవును. ఫిజికల్ హెల్త్ బాగుంది అంటే మన మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బాగుంది అంటే పీస్ఫుల్ గా హెల్దీగా ఉంటాం, చాలా ఎనర్జెటిక్ గా సంతోషంగా కూడా ఉండగలుగుతాం. ఈ కలయికని యోగా అంటారు. ఓకే. దీనికోసం మనం ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానము, ముద్రలు, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది తీసుకుంటాం. ఇవన్నీ కూడా యోగానే. ఓకే. ఒక ఆసనాలు చేస్తేనే యోగా కాదు. రోజు ప్రాణాయామం ఒక 10 నిమిషాలు చేసుకుంటున్నారా, మీరు యోగ సాధన చేస్తున్నట్లే. చాలా మంది కింద కూర్చొని ఆసనాలు చేయలేని వాళ్ళు ముద్రలు చేయమని చెప్తాం. ముద్రలు చేస్తున్నారా, యోగ సాధన చేస్తున్నట్లే. ఇక వయసు సంబంధానికి వస్తే వయసుతో నిమిత్తం లేదమ్మా. మన బోన్ స్ట్రక్చర్ అనేది 6 to 7 ఇయర్స్కి ఫిక్స్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి హైట్ పెరగడం, వెయిట్ పెరగడం వరకే ఉంటుంది. బోన్ స్ట్రక్చర్ అనేది మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. సో అక్కడి నుంచి తీసుకోమని చెప్తాం. ఎందుకంటే చిన్నపిల్లలకి యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్దగా అవసరం ఉంటుంది. 6 to 7 ఇయర్స్ దాటిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక అన్లిమిటెడ్ ఏజ్తో సంబంధం లేదు. 120 సంవత్సరాల వరకు కూడా యోగా చేసి రీసెంట్గా పద్మశ్రీ తీసుకున్న యోగా గురువులు ఉన్నారు. అవును, అవును. యోగా చేసి 100 ఏళ్లకు పైబడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి విన్నాము. అదే మీరు ఇక అదర్ ఏ యాక్టివిటీ అయినా, జిమ్ కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇక ఏ యాక్టివిటీస్ తీసుకున్నా సరే, జిమ్నాస్టిక్స్, ఇట్లా ఏ తీసుకున్నా ఇంత ఏజ్ వరకు యాక్టివ్గా బతికారు అని ఎక్కడైనా విన్నారా? చాలా కొంచెం తక్కువ. లేదు. 100 ఏళ్లకు పైబడి ఉన్న వాళ్ళు యోగ సాధనలో ఉన్నారు అని విన్నాం. ఇప్పుడు హిమాలయాల్లో సాధువులు ఉంటారు, యోగులు ఉంటారు. వీళ్ళందరూ కూడా 100 ఏళ్లకు పైబడి ఉంటారు. అందులో యోగాలో ప్రాణశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. మనకు ఇచ్చిన ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతూ పోతుంది. ఆసనాల ద్వారా ఆసనాలు, ప్రాణాయామ సాధన అండ్ ధ్యాన సాధన తోటి మనకు ఆయుష్ పెరుగుతుంది. ప్రాణాయామ అనే సెగ్మెంట్ తీసుకున్నాము అంటే ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్.
సర్వ రోగాలని నివారించేస్తుంది ప్రాణాయామం. అందరూ అనుకుంటారు గాలి తీసుకోవాలి, గాలి వదలాలి, ఈ ప్రక్రియ ఏంటి, ఎలా చేస్తాము, బోర్ కొట్టేస్తుంది అని అనుకుంటారు. ఒక్కసారి ప్రాణాయామ సాధన మొదలుపెట్టి చూడండి, శరీరంలో మనసులో వచ్చే మార్పులు ఎంత ట్రమెండస్ చేంజెస్ ఉంటాయంటే చాలా యాక్టివ్ అయిపోతారు మనిషి. ఏ అనారోగ్య సమస్య దరి చేరదు. ఇక మనకు సీజనల్గా ఏమన్నా లైక్ ఫీవర్స్ ఏమన్నా వస్తే కూడా వాటినన్నిటిని తట్టుకునే రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి. క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మా కొంతమందికి, పుట్టినప్పటి నుంచే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, క్రానిక్గా ఉంటాయి, క్రానిక్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా యోగ సాధనలో కంప్లీట్గా తగ్గించేసుకోవచ్చు అన్నమాట. జీవితంలో అనారోగ్యాలని తగ్గించుకుంటూ జీవిత పరిమాణాన్ని పెంచుకుంటూ, అది కూడా ఆరోగ్యమైన జీవన శైలిని మనం పెంపొందించుకుంటూ చేసేదే యోగ సాధన. యోగ సాధన అంటే అందరూ సింపుల్ ఆసనాస్ ఉండొచ్చు, లేదంటే టఫ్ ఆసనాస్ ఉండొచ్చు, బోరింగ్గా ఉంటుందేమో అనుకుంటారు. పర్ఫెక్ట్ యోగా టీచర్ దగ్గర యోగాకి ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి, ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూర్చున్నామో ఎప్పుడు టైం అయిపోయిందో కూడా తెలియదు. బాడీ ఎలా అయిపోతుంది తెలుసా, గాల్లో తేలుతున్నట్టు చాలా తేలికగా అంత అనుభవం వచ్చేస్తుంది. ఓకే, యోగా కేవలం ఆసనాలు మాత్రమే కాదు, ప్రాణాయామం ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ అవుతాయి. ఎంతసేపు ఆసనాలు 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 అనుకోకుండా ఈ వీటి ప్రాధాన్యత కూడా తెలుసుకోవాల్సి ఉంది మనం. ఖచ్చితంగా ఒక్కొక్క ఆసనాతో వందలు బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడేక్ వచ్చిందని చెప్పి ఒక సాటర్డేనా ఏదైనా తీసుకొని వేసేసుకున్నాం అనుకో, అది ఏం చేస్తుంది, ఆ పెయిన్ ని నొక్కి పెట్టేస్తుంది. నీకు అప్పటి వరకు ఉపశమనం ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత లేదా 2 గంటలు 3 గంటల తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ వస్తుంది. మనం ఒక ఆసన చేసినప్పుడు అలా కాదు, రూట్ మనకి ఎక్కడైతే ప్రాబ్లం మొదలైందో ఆ రూట్ కాజ్ నుంచి ఆ ప్రాబ్లంని క్లియర్ చేసుకుంటూ వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు. ఒక్కొక్క ఆర్గాన్ హెల్త్ని ఇలా ఒక చిన్న మొగ్గ లెవెల్ నుంచి విచ్చిన పుష్పంలాగా యాక్టివ్ చేసి పెట్టుతుంది అనమాట. ఒకే ఆసన, ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్యాక్ పెయిన్ ఉందిమా, బ్యాక్ పెయిన్ ఉంటే వక్రాసన చేస్తే మంచిది అని చెప్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాలలో వక్రాసన ఒకటి. వక్రాసన చేస్తే నీకు బ్యాక్ పెయిన్ తగ్గడంతో పాటుగా నీ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్పైన్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తారు కదా, అలా పట్టేసినట్టున్న మజిల్స్ అంతా ఫ్రీ అయిపోతాయి. వక్రాసన చేయడం వల్ల డయాబెటిక్ తగ్గుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి, బ్లోటింగ్ ఇలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి, గ్యాస్ ఎక్కువ అసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అంటే మీరు దేనికోసం చేశారు, బ్యాక్ పెయిన్ కోసం చేశారు, బట్ దానివల్ల డిఫరెంట్ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయంటే ఒకే ఆసనాతో వందల ఆరోగ్య ఉత్పాదనలు. మనకి ఏమంటారంటే ఇక ఒక్క ఆసన చాలు 100 రోగాలని నివారించడానికి అన్నట్లు, సింగిల్ ఒక ఆసనాతోటే. అలాంటివి మనం ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో ఆసనాలు చేస్తాం. 84 లక్షల ఆసనాలు ఉన్నాయి మొత్తం యోగ శాస్త్రంలో. మనం రోజులో ఎన్ని చేయగలుగుతాం, మహా అంటే ఒక 20-30 ఆసనాలు, 30 ఆసనాలు చేసుకుంటాం. ఒక ఆసనాకే ఇన్ని బెనిఫిట్స్ ఉంటే మనం రోజు అన్ని ఆసనాలు కలిపి చేస్తే ఇంకెంత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఎవరినైనా తీసుకున్నారనుకోండి, ఒక 30లో ఏజ్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా తీసుకొని కదిపారనుకోండి, హెల్దీగా ఉన్నారా అండి? ఎక్కడ హెల్దీ అండి, ఈ వర్క్ ప్రెషర్ తోటి స్ట్రెస్ వచ్చింది, ఈ స్ట్రెస్ తోటి ఒబేసిటీ వచ్చింది, ఒబేసిటీ ఎక్కువైపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయండి, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి అసలు బాడీ చాలా టైర్డ్గా అనిపిస్తోంది, తొందరగా అలసిపోతున్నాము, వీటన్నిటితో పాటు డైజెషన్ సరిగా అవడం లేదు, ఇలా చెప్పుకుంటూ పోతారనమాట, లిస్ట్ చెప్పుకుంటూ పోతారు. వీటన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం, ది వండర్ఫుల్ మెడిసిన్ ఏంటి అంటే యోగా. ప్రతిరోజు యోగా చేస్తూ ఉన్నాం అనుకో, అసలు క్లాస్లో చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, మేడం బ్యాక్ పెయిన్ కోసం జాయిన్ అయ్యాను మేడం, నేను అసలు ఎప్పుడు తగ్గిపోయిందో అసలు ఎలా ఉంటుందో కూడా గుర్తు కూడా లేదు మేడం ఇప్పుడు అంటారు. అంటే గుర్తులేని ఇదిలోకి వెళ్ళిపోతాం, అంత హెల్దీగా అయిపోతాం. డయాబెటిక్ మేడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చెక్ చేసుకున్నాను, డస్ట్బిన్లో పడేయమన్నారు మేడం టాబ్లెట్స్ అన్ని, ఇంకా అవసరం లేదు నీకు అని చెప్పి రివ్యూస్ ఉంటాయి మా, చెక్ చేసుకోవచ్చు. ఎంత బాగా అంటే యోగా అనేది దివ్య సంజీవిని. సంజీవిని అంటే
బ్రతికిస్తుంది మనల్ని. బ్రతికిస్తుంది. చావు రాకుండా బ్రతికిస్తుంది. అలాంటి దివ్య ఔషధము, దివ్య సంజీవిని యోగా. మ్యామ్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న సినారియోలో చాలా పుట్టుకొస్తున్నాయి. లైక్ నాట్ ఓన్లీ యోగా అనట్లేదు నేను, వెయిట్ లాస్ కోసం అని అలా చేస్తాం ఇలా చేస్తాం మీకు షుగర్ రివర్స్ చేస్తామని, ఇన్ని ఫేక్ కాంప్లికేషన్స్ మధ్య ఒక జెన్యూన్ యోగా ట్రైనర్ని కానీ ఒక జెన్యూన్ యోగా చేసే ఆ అప్రోచెస్ కానీ చాలా తగ్గిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు యోగా ద్వారా ఏదైనా మన హెల్త్ ఇష్యూస్ని సెట్ చేసుకోవచ్చు. మీరు చెప్తున్నారు బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు అని. ఇఫ్ మనం 1 by 1 మాట్లాడుకుంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు యోగా చేయొచ్చా? ఓ తప్పకుండా. రివర్స్ చేసుకోవడం కానీ కంట్రోల్ చేసుకునే కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది కూడా. క్యూర్ అవుతుంది, క్యూర్ కూడా రివర్స్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. నేను ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను. ఇప్పుడు ప్యాంక్రియాస్ సెక్రిషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల మనకు డయాబెటిక్ అనేది వస్తుంది. ఓవర్ వెయిట్ వల్ల డయాబెటిక్ వస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా డయాబెటిక్ వస్తుంది. హెరిడిటరీలో ఎవరికైనా ఉందనుకో, ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా డయాబెటిక్ వస్తుంది. మన జీవనశైలి సరిగా లేకపోతే కూడా డయాబెటిక్ వస్తుంది. ఈ ప్యాంక్రియాస్ మీద వర్క్ చేసే ఆసనాలు ఎప్పుడైతే మనం ప్రాపర్గా చేస్తామో, ఈ ప్యాంక్రియాస్ సంబంధించిన ఆసనాలతో పాటుగా మనం చేసే ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ కూడా స్ట్రెస్ ని తగ్గిస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ వీటిని తగ్గిస్తూ వస్తుంది. మంచి ఆహారం ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాం. కాబట్టి ఈ మన లైఫ్ స్టైల్ మొత్తం గుడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకోవడం ద్వారా మెల్లమెల్లగా, ఇప్పుడు యోగా మొదలు పెట్టానండి 15 days అయింది నాకు ఇంకా డయాబెటిక్ తగ్గలేదా అంటే అలా కాదు. మనిషికి పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒక 6 months నుంచి 1 year మీరు మానకుండా యోగా చేసి చూడండి, ఖచ్చితంగా డయాబెటిక్ లెవెల్స్ లో చేంజెస్ వస్తాయి. మీకు కంపల్సరీ హై లెవెల్ ఎంజీ తీసుకుంటున్న ఇది కాస్త తగ్గుతూ వస్తుంది. ఇక 1 year లోనే అంత వచ్చిందంటే లాంగ్ రన్ లో మెల్లమెల్లగా కంప్లీట్ గా కూడా క్యూర్ అవుతుంది. చాలా మందికి క్యూర్ అయింది. అటుగా మనకి న్యూట్రిషన్ కూడా మీరు సజెస్ట్ చాలా అవునమ్మా, సజెస్ట్ చేస్తాను ఏది మార్చుకోవాలి, ఎలా తినాలి. ఇప్పుడు టైంకి తినకపోవడం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి. ఓకే, తినకూడని టైంలో తినడం వల్ల రోగాలు వస్తున్నాయి. ఓకే, ఈ డయాబెటీస్ అనేది ఆ కేటగిరీ దాటి తిన్నామంటే షుగర్ వచ్చేస్తుంది. అట్లనేం కాదు. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందంటే, మనము రొటేటింగ్ సిస్టంలో 24/7 సిస్టంలో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా. దానివల్ల ఏ టైంలో వాళ్ళు మీకు నైట్ 12 o'clockకి డ్యూటీ ఎక్కుతారనుకో, 12కి కానీ 11కి కానీ, వాళ్ళు ఏ టైంలో తినాలి? మేల్కొని ఉండాలి అంటే ఆకలేస్తారు. అప్పుడు ఏ టైంలో తింటారు? అదే అర్ధరాత్రే తింటారు. వర్క్ ప్రెషర్ లో ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ తినేస్తూ ఉంటారు. అనుకోని ఫుడ్ కూడా తింటూ ఉంటారు. ఆ టైంలో ఇంకా ఏది దొరికితే, ఇప్పుడు ఈజీ పీజీ మ్యాగీలు ఇట్లా అలవాటు చేసేసుకొని, టైం ఉండదు చేసేసుకుంటే, ఇవన్నీ ఏమవుతుంది, ఎప్పుడో ఒక్కసారి చేస్తే పర్వాలేదు. అది రెగ్యులర్గా చేయడం వల్ల మనకు ఎలాంటి సిస్టంలో నుంచి మనం వచ్చాము, సూర్యోదయంతో పాటు లేస్తాము, సూర్యుడు ఉన్నప్పుడే తింటాము, సూర్యాస్తమయానికి పూర్తి కంప్లీట్ చేసేసుకుంటాం మన ఫుడ్. సూర్యుడు ఉన్నప్పుడే తినడం అలవాటు చేసుకున్న జనరేషన్లు మనవి. మన దేశమే సూర్యుడిని ప్రత్యక్ష భగవానుడుగా కొలిచే దేశం. సూర్యుడు ఉన్నప్పుడే మనలో ఎనర్జీ ఉంటుంది, అప్పుడే తినాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అని మన సంస్కృతి, ఆయుర్వేద, యోగా ఇవే నేర్పించాయి. బట్ పూర్తిగా దాన్ని మానేసి మనం ఏం చేస్తున్నాం, ఆ టైమింగ్స్ తప్ప మధ్యాహ్నం 12కో 1 గంటకో నిద్రలేస్తారు, ఇంకా అప్పుడు తినడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు మానుతారు? ఇంకా మళ్ళీ సూర్యుడు వచ్చేదాకా తింటుంటారు, మళ్ళీ సూర్యుడు వచ్చాక నిద్రపోతారు. ఇలాంటి లైఫ్ స్టైల్స్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ కదా, అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. నిద్ర వస్తుందమ్మా పడుకుంటే, నిద్ర కూడా రావట్లేదు, పిల్స్కి అలవాటు అయిపోతున్నారు. ఇట్లా వీటన్నింటి నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు యోగ సాధన మొదలుపెట్టి చూడండి. మంచి ఫుడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకొని చూడండి. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు రిఫైన్డ్ వాటికి బాగా అపీరెన్స్ బాగుండే వాటికి బాగా ఇష్టపడేసి బాగా తినేస్తున్నారు. జంక్ ఫుడ్, బాగా ఫ్రైడ్ చేసిన ఏవి ఫ్రైడ్ ఏమంటారు, డీప్ ఫ్రైవి, పొటాటో చిప్స్ అని ఇట్లా ఏవైనా సరే డీప్ ఫ్రై బాగా రిఫైన్డ్ చేసేసినవి తినడం వల్ల
అందులో ప్రోటీన్స్ ఉండవు, ఫైబర్ ఉండదు, మినరల్స్ ఏది, వైటమిన్స్ ఏమీ ఉండదు, ఉట్టి ఫ్యాట్ తింటున్నావు. నువ్వు ప్రతిసారి బాడీకి ఫ్యాటే ఇస్తూ ఉంటే నీకు కావాల్సిన న్యూట్రియన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, నీకు కావాల్సిన వైటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు బయట తీసుకునే ఫుడ్లో ఏ వైటమిన్స్ కానీ ఏ న్యూట్రియన్స్ కానీ ఉండే ఫుడ్ దొరుకుతుందా నీకు? అన్ని ఫ్రైడ్వే తీసుకుంటున్నారు. అవును, దొరుకుతాయి? ఏమి దొరుకు. అవి ఎలా ఉంటాయి? వెర్రీ టేస్టీ, వెర్రీ టెంప్టింగ్, క్రంచీగా బాగుంటాయి. నువ్వు ఎప్పుడో ఒకసారి తీసుకుంటే నీ శరీరానికి ఏం కాదు. నువ్వు అదే అలవాటు చేసుకొని ఒకరోజు ఫ్రెండ్స్ తోటి వెళ్తావు, ఒకరోజు ఫ్యామిలీ తోటి వెళ్తావు, ఒకరోజు కోలీగ్స్ తోటి వెళ్తావు, ఒకరోజు బోర్ కొట్టిందని చెప్పి వెళ్తావు, అడిక్ట్ అయిపోయావు. ఇలాంటి ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్స్ లో ఏముంటుంది ఎక్కువ? రిఫైన్డ్ మైదా, రిఫైన్డ్ బాగా మరిగించి ఎప్పుడో ఆయిల్ చూస్తే మాత్రం తినలేము. ఇంకా నాన్ వెజ్ ఈ విషయానికి వచ్చారనుకోండి, అది ఎప్పుడు లోపల పెట్టుంటారో తెలియదు, వేడి చేసి ఇస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ తీసుకుంటే డస్ట్బిన్ కాదు కదా మన పొట్ట, డస్ట్బిన్ లో వేసినట్టే అయిపోతుంది. ఇక లోపల డస్ట్బిన్ తయారైందంటే లోపల ఏమవుతుంది? కుళ్ళిపోయి మురిగిపోయి బాగా ఉన్న శరీర అవయవాలు కాస్త మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యి రోగాలు వస్తున్నాయి. దాన్ని నుంచి బయట రావాలి అంటే నేను అసలు బయట ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి, నేను దానికి అగేనెస్ట్ అని చెప్పి మీ మనోభావాలని నేను దెబ్బతీయడం లేదు. తీసుకోండి, ఎప్పుడు మోడరేషన్లో, ఎప్పుడో ఒకసారి. ఎందుకంటే మనసుని మరీ నొక్కి పెట్టేసుకుని కంట్రోల్లో పెట్టారంటే రెచ్చిపోతుంది, అవే తినాలనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు కాదు, ఇంకొకసారి, ఎప్పుడైనా ఒకసారి, ఎప్పుడో ఒకసారి. అది కూడా అందులో కూడా గుడ్ ఫుడ్ ఒకసారి చూసుకొని ఫ్రెష్ గా ఉందా అలా చూసుకొని ఎప్పుడైనా ఒకసారి తీసుకోండి. బట్ రెగ్యులర్ గా 99% మనం ఇంట్లో ఫుడ్ ని ప్రిఫర్ చేస్తూ గుడ్ ఫుడ్ లైక్ ప్రాణిక్ ఎనర్జీని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక లెమన్ తీసుకొని కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగండి. హెల్తీ ఫ్యాట్స్ వెళ్తాయి, వైటమిన్స్, మంచి వైటమిన్స్ వెళ్తాయి హనీలో. కానీ నీకు లెమన్లో తీసుకుంటే ఎంత మంచి వైటమిన్స్ ఉంటాయి, మంచి వైటమిన్స్ వెళ్తాయి. నీకు డైజెషన్ ఈజీగా జరుగుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమీ రాదు, ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. నీకు వైటమిన్ సి తీసుకున్నావంటే ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు జనాల్ని చూస్తాను, నిద్ర లేచినప్పటి నుంచి డల్ గానే ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేటప్పటికి చక్కగా రాగి జావ, చద్దన్నము, స్ప్రౌట్స్, మొలకలు ఎత్తించిన పిండితోటి వేసుకున్న దోశలు కానీ ఇలాంటివి తీసుకుంటే హెల్దీ ఫుడ్ అవుతుంది. అది నీకు కావాల్సిన ఫైబర్ వచ్చేస్తుంది, న్యూట్రియన్స్ వచ్చేస్తాయి, నీకు కావాల్సిన వైటమిన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు. ఫ్రెష్ ఫుడ్ ఎప్పుడో పొద్దున్న చేసింది ఎప్పుడో రాత్రి తినడం ఇలాంటివి కాదు, ఏ పూటకు ఆ పూట ఫ్రెష్ ఫుడ్ తీసుకున్నారంటే చాలా మంచిది ఉంటుంది. మనకి హెల్త్ ఇష్యూస్ కి తగ్గట్టు ఫుడ్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉందనుకోండి, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్, ఆకుకూరలు బాగా తినండి, చిక్కుడుకాయ, పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. చిక్కుడుకాయలు ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది, నీకు కొన్ని రకాల వెజిటబుల్స్ లో చాలా బాగా ఎక్కువ ఉంటుంది, వాటిని చూస్ చేసుకొని తీసుకోవాలి. వైటమిన్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇలా లెమన్స్ తీసుకోవడము, ఆరెంజెస్ తీసుకోవడము, మనకు పులుపునిచ్చే ఎందులో అయినా ఉసిరికాయలు ఇట్లాంటివన్నిట్లో కూడా ఉంటుంది. వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కిన్ పాడైపోతుంది, స్కిన్ గ్లో తగ్గిపోతుంది, డైజెషన్ సరిగా అవ్వదు, హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది, మనిషిలో నీరసం బాగా ఎక్కువ అయిపోతుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మనం మొదలు పెడితే పొద్దున్నుంచి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాం ఆలోచించండి. ఇట్లా మనం తీసుకున్న ఫుడ్ని గుడ్ ఫుడ్గా మార్చుకోవాలి. గుడ్ ఫుడ్ అంటే ఏం లేదు, ఏదో కొత్త రకం ఫుడ్స్ అంతా ఏమైనా తినాలా అంటే ఏం లేదు. మన అమ్మమ్మ వాళ్ళు మనకి ఎలాంటి ఆహారాన్ని ఇంట్లో వండి పెట్టేవాళ్ళు, సీజనల్ ఫుడ్స్ వండి పెట్టేవాళ్ళు, అలాంటివి తీసుకోవాలి. ఇలా మనం గుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటూ నువ్వు హెల్దీ లైఫ్ స్టైల్లో యోగాని ఇంక్లూడ్ చేసుకుంటూ రెగ్యులర్గా చేయవలసిన టైమింగ్స్ని ఫాలో అవుతూ, ఫుడ్ టైమింగ్స్ ఇవన్నీ ఫాలో అవుతూ మంచి నిద్ర ఆటోమేటిక్ గా వస్తుంది. మంచి నిద్ర ఇవన్నీ వచ్చింది అనుకో, నువ్వు హెల్దీగా ఉంటావు కదా. మన ఆరోగ్యం మన చేతుల్లోనే.
కానీ మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో ఇస్తున్నాం హాస్పిటల్ అన్నమాట. ఇప్పుడు మనం సంపాదించిందంతా అంత కూడా హాస్పిటల్స్ కే పెడుతున్నాము. కొన్ని మనం కొన్ని కొన్ని టౌన్స్ లో చూసామనుకో, ఉమ్. ఆ, కొన్ని కొన్ని స్ట్రీట్స్ మొత్తం హాస్పిటల్సే ఉంటాయి. ఆ, ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, ప్రతి గల్లీకి ఒక బజ్జీ కొట్టో లేకపోతే ఏదైనా బండి ఎలా ఉంటుందో, వెజిటబుల్ Grocery shops. గ్రాసరీ షాప్స్ ప్రతి లాగా ఒక జస్ట్ కిలోమీటర్లో కూడా కాదు, కిలోమీటర్లోనే ఒక 3-4 క్లినిక్స్ ఉంటున్నాయి. ఉంటున్నాయి. ఉమ్. బయట ఏం రాసి ఉంటుంది? బ్యాక్ పెయిన్ ఇష్యూసా, ఉమ్. థైరాయిడ్ కీళ్ళ ఇష్యూసా, నొప్పులా? కీళ్ళ నొప్పులా, షుగర్. షుగర్ అయితే ఇంకా భారతదేశంలోనే ఎక్కువ. అసలు యోగా పుట్టిన భారతదేశంలో షుగర్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో తక్కువ కూడా అవుతోంది, ఎందుకంటే యోగా అవేర్నెస్ బాగా పెరిగింది. యోగా చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి చాలా మందిలో మార్పు వచ్చింది. నేను కొన్ని వందల మంది స్టూడెంట్స్ ని చూశాను, డయాబెటిక్ తగ్గిన వాళ్ళని, బ్యాక్ పెయిన్ ని తగ్గించుకున్న వాళ్ళని. అసలు చిన్న చిన్న పిల్లలు పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటారు, ఏజ్ తీరా చూస్తే 18 బిలో ఉంటారు, 18-20 years బిలో ఉంటారు. 18 బిలో వాళ్ళకు కూడా పీసీఓడి మెచ్యూరిటీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఇంకా వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది పీసీఓఎస్. ఓవర్ బ్లీడింగ్ అవ్వడము. మేడం అసలు ఏం చేయాలి మేడం, మా పాప అసలు తట్టుకోలేకపోతా ఉంది, అసలు స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతుంది, తను ఓవర్ వెయిట్ పెరిగిపోతుంది, జుట్టు రాలిపోతుంది. ఒకప్పుడు చిన్న పిల్లలు జుట్టు చూస్తే ఇంతలా ఇంత పొడవుకుండేది, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఉండడం లేదు. గరికపాటి గారు చెప్పినట్టు అన్ని కొత్తిమీర కట్టలు ఇలా కట్టలు అయిపోయింది. ఎందుకు అవుతోంది? స్ట్రెస్, డిప్రెషన్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, బాడీకి మొబిలిటీ లేకపోవడం, గేమ్స్ అనేది కూడా లేకుండా పోయింది. పిల్లలంతా మొబైల్స్ పట్టుకొని ఇలా ఆడుతున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి పిల్లలకి. పిల్లల్లో ప్రతిరోజు వాళ్ళని మినిమం ½ an hour కొన్ని స్పెసిఫిక్ ఆసనాస్, పిల్లల్లో యోగా ఆసనాలు చేయడం మొదలు పెట్టారంటే ఎంత బాగా చేస్తారంటే, మా క్లాస్లో 9 years నుంచే పిల్లలు ఉంటారు. అసలు టెన్షన్గా 5 o'clock లేచి వస్తారు. వాళ్ళకి డిసిప్లిన్ అలవాటు అయిపోయింది. వాళ్ళే స్కూల్లో ఫస్ట్ ఉంటారు, స్టడీస్లో ఫస్ట్ ఉంటారు, గేమ్స్లో ఫస్ట్ ఉంటారు, ఏ కరికులం యాక్టివిటీస్లో అయినా సరే ఫస్ట్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. చాలా మంది పేరెంట్స్ చెప్తారు, మేడం ప్రోగ్రెస్ చాలా బాగుంది మేడం, స్టడీస్లో ప్రోగ్రెస్ పెరిగింది, హెల్త్ ఇష్యూస్ తగ్గడంతో పాటు అని చెప్పి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా యోగాసనాలు చేస్తారు. ఇప్పుడు ఇంటర్ ఏజ్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. ఇంజనీరింగ్ చదవాలా, నువ్వు జేఈ మెయిన్స్ రాయాలి, ఎంసెట్లు రాయాలి, వీటి మీద ప్రెషర్. ఎంబీబీఎస్ వెళ్ళాలా, నీట్ ప్రెషర్ అయితే ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే, పిల్లల్లో తగ్గితే మరీ టూ మచ్గా తగ్గిపోతున్నారు, లేదంటే మరీ బాగా వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నారు. ఎంత స్ట్రెస్ లెవెల్స్కి ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఒకటే ఒక మందుమా, ఎక్కువ ఆసనాలు కూడా అవసరం లేదు వాళ్ళకి. చాలా సింపుల్ 2-3 ఆసనాలు, ఫోకస్ చేసే ఆసనాలు ఉంటాయి కొన్ని, వృక్షాసన, విహంగాసన, ఊష్ట్రాసన, ఇలాంటివి చాలా సింపుల్ ఆసనాస్. ఈ ఆసనాస్ చేయిస్తూ వాళ్ళ చేత డీప్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్, జస్ట్ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసి బ్రీతింగ్ చేసే ప్రాక్టీసెస్ ఉంటాయి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, వాళ్ళకి మైండ్ చాలా కామ్ అవుతుంది అనమాట. ఆసనాలు చేయించి 2-3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ధ్యానం చేయించండి చాలు. దీనికి అంతా కలిపి ఎంత టైం పడుతుంది? ఒక 15 నిమిషాలు పట్టచ్చు. ఓకే. పొద్దున్నే నిద్ర లేవగానే కూర్చోబెట్టి అలా ఆసనాలు చేయిస్తే ఎంత వాళ్ళలో రిఫ్రెష్మెంట్ వస్తుంది. పిల్లలు చెప్పుకోలేకపోతున్నారు స్ట్రెస్. స్టడీస్ గురించి చెప్పుకుంటామా, పేరెంట్స్ బాధపడతారు అనుకుంటారు, హెల్త్ గురించి చెప్పుకుంటామా, ఇబ్బంది పడతారు అనుకుంటారు. వాళ్ళలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఎంతో మంది పిల్లల తర్వాత నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు అనమాట క్లాస్లో, మేడం నాకు అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, నాకు ఈ పీరియడ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది, ఫోకస్ చేయలేకపోతున్నాను, స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, ఓవర్ బ్లీడ్ అవుతుంది, అది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను మేడం, మెడిసిన్ వాడమంటున్నారు, నేను వాడలేకపోతున్నాను. రీసెంట్గా ఒక పాప 15 days అవుతుంది క్లాస్లో జాయిన్ అయ్యి, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్, 18 years పాప, 21 day పిల్స్ ఇచ్చారు అమ్మాయికి. 21 day పిల్స్ అంటే ఏం పిల్స్ తెలుసా? అవి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇప్పుడే పిల్లలు వద్దనుకున్న వాళ్ళు పిల్స్ వేసుకుంటారు. ప్రెగ్నెన్సీ రాకుండా వేసుకునే పిల్స్, తనకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందని చెప్పి ఆ పిల్స్ సజెస్ట్ చేశారు. అవి ఎన్ని రోజులు, అది యాక్చువల్గా డాక్టర్ ట్రీట్మెంట్లో అది ఒక పార్ట్. అలా ఆ ఏజ్ నుంచి ఆ పిల్స్ అలవాటు చేసుకుంటే వాళ్ళ బాడీ ఎలా అడిక్ట్ అయిపోతుంది మెడిసిన్కి.
కానీ అది హార్మోనల్ చేంజెస్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన అవుతుంది ప్రాబ్లం. కదా మ్యామ్. ఇది ఎలా చేయాలి అంటే వాళ్ళు చేసే రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ వాళ్ళ బాడీలో ఇంటర్నల్ గా ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి. తినే రూట్ కాజ్ నుంచి మెల్లగా ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టడీస్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉందమ్మా, అది వెళ్ళి ఇక్కడ కూర్చుంటది. బాగా బుక్స్ మోస్తున్నారు, ఆ స్ట్రెస్ అంతా వెళ్ళి ఇక్కడ కూర్చుంటది. ఎక్కువగా కూర్చునే ఉంటారు పిల్లలు. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యారనుకో స్కూల్కి, 6కి 7కే కదా ఇప్పుడు బస్సెస్ అంతా కూడా. మళ్ళీ ఎప్పుడు వస్తారు తిరిగి? 7-8 అవుతుంది. అన్ని గంటలు వాళ్ళు ఏ పొజిషన్ లో ఉంటారు? కూర్చొని ఉన్న పొజిషన్ లోనే ఉంటారు కదా. ఆ స్ట్రెస్ అంతా హిప్ దగ్గర ఆగిపోతుంది. ఈ గైనిక్ ఇష్యూస్ అంతా కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఆ స్ట్రెస్ అంతా స్టార్ట్ అవ్వడం. ఎక్కడన్నా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా? ఉండడం లేదు. ఎప్పుడైతే వీళ్ళు యోగా ప్రాక్టీస్ అట్లీస్ట్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ యోగా ప్రాక్టీస్ మినిమం స్టార్ట్ చేసుకుంటారో వీళ్ళకి మెంటల్ గా ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. బాడీ ఆ స్టిఫ్నెస్ అంతా పోతుంది. ఎక్కడెక్కడ జాయింట్స్ లో పేరుకుపోయిన స్ట్రెస్ అంతా, ఎమోషన్స్, స్ట్రెస్ ఇవంతా కూడా ఫ్రీగా రిలీజ్ అయిపోతాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాడీ చాలా లైట్ గా అవుతుంది. వెయిట్ పెరిగిపోకుండా ఉంటారు. ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అంతా కూడా తగ్గిపోతుంది. వాళ్ళు స్ట్రెస్ లేదనుకో, ఆర్గాన్స్ హెల్తీగా ఉన్నాయంటే ఇంకా ఇంబ్యాలెన్సెస్ ఉండదు. చిన్న ఏజ్ లో హార్మోన్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి, చాలా హెల్తీగా తయారవుతారు వాళ్ళు. చూడండి ఇంకా అసలు ఇప్పుడు హెల్తీగా ఉన్నారంటే ఎప్పటికీ హెల్తీగా ఉంటారు. ఇప్పుడు కనుక అనారోగ్యం పడ్డారంటే ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏదో ఒక ప్రాబ్లమ్స్. ఇప్పుడు పీసీఓడి అంటారు, పెళ్ళైన తర్వాత ఇన్ఫర్టిలిటీ అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఓవర్ బ్లీడింగ్, ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వీటన్నింటికి చెక్ పెట్టడానికి మనం రూట్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకోవాలి. మన ఇంట్లో ఒక మొక్కను పెంచుకుంటూ ఉన్నామా, అది బాగా పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ లోపల కింద రూట్ దగ్గర కుళ్ళిపోతూ ఉంది అనుకో, అది ఎక్కువ రోజులు ఉండగలుగుతుందా? పైకి బాగానే పూస్తూ ఉంది, కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, కింద మొత్తం పాడైపోయిన తర్వాత రూట్స్ అంతా సడన్ గా ఒక్కసారిగా పాడైపోతుంది. అలా ఒక్కసారిగా హెల్త్ పాడు చేసుకుంటున్నారు. ఓకే, సో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అండి మన లైఫ్ స్టైల్లో. ఒక 30 minutes మనం యోగా, అసలు ఒక ఫిజికల్ యాక్టివిటీకి, కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్కి మారితే 90% ఆఫ్ డిసీజెస్ని కానీ, ఇలా అర్లీ పీరియడ్ కూడా చాలా అర్లీగా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇష్యూకి మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. మరి ఒక్క హాఫ్ అన్ అవర్ మన డేలో ఆరోగ్యానికి కూడా కేటాయించలేకపోతే అది మీ హెల్త్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటున్నారు, మీరు హాస్పిటల్స్కి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు, అప్ టు యూ. సో ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం ముందు వీడియోస్లో చేద్దాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.